ఆ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నగర అధ్యక్ష పదవులకు నేతల ఎంపిక చివరి దశకు చేరింది. 5 నియోజకవర్గాల నుంచి జిల్లా అధ్యక్ష పదవికి 56 మంది, నగర అధ్యక్ష పదవికి 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ 5 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ ఉన్న వారికి పదవులు దక్కుతాయని చెబుతున్నారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికే కాక అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు కూడా పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో డీసీసీ పదవికి 6, నగర అధ్యక్ష పదవికి 12 మంది పేర్లతో ఏఐసీసీకి నివేదిక ఇవ్వగా వడబోత అనంతరం వచ్చే నెల 15 నాటికి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఇంతలా పోటీ పడుతున్నది ఏ జిల్లా నేతలు? పోటీలో ఉన్న నేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు రేసులో ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకోవడమే లక్ష్యంగా హైకమాండ్ మెప్పు పొందేందుకు పలువురు నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఈసారి పార్టీలో ముఖ్య పదవులపై కన్నేశారు. నిన్న మొన్నటి వరకు జిల్లాలో వేరువేరు స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారు, ప్రజాప్రతినిధులుగా అనుభవం ఉన్నవారు, నామినేటెడ్ పదవులు పొందినవారు, నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డవారు కూడా ఆశావహుల్లో ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోట లాంటిది ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్, మట్టా రాగమయ్యి తదితరులు కలిశారు. ఈ క్రమంలో వారితోనూ ఏఐసీసీ నిబంధనలు, అధ్యక్ష పదవికి కావాల్సిన అర్హతలపై చర్చించినట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల నుంచి డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తులు రావడంతో పోటీ పెరిగినట్లయింది. 2014 నుంచి 2023 వరకు అధికారంలో లేకపోవడంతో ఆ సమయాన పార్టీలో స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు పలువురు ఉత్సాహంగా ఉన్నారట. దీంతో పార్టీకి విధేయులుగా ఉన్న వారికే పదవి ఇవ్వాలని ముఖ్య నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. మరోవైపు పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే కష్టపడే వారిని గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేలా పరిశీలకులతో పాటు హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలు కోరుతున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం వచ్చిన 56 దరఖాస్తుల్లో ముఖ్య నేతలు 6 పేర్లు ఏఐసీసీ పరిశీలనకు వెళ్లాయట. అలాగే నగర కమిటీకి కూడా 6 పేర్లు ప్రతిపాదించారట. 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా కాంగ్రెస్ కు సేవలందించిన వారి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు టాక్. ఇదే సమయాన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంధువులై ఉండొద్దనే నిబంధన విధించినట్లు సమాచారం. ఇవి కాక పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న వారినే పరిగణలోకి తీసుకుని పార్టీకి విధేయులై సుదీర్ఘకాలం సేవలందిస్తున్న వారికి పదవి ఇస్తేనే న్యాయం చేసినట్లవుతుందనే భావన వ్యక్తమవుతోందట. డీసీసీ అధ్యక్ష పదవికి 56, ఖమ్మం నగర అధ్యక్ష పదవికి 10 దరఖాస్తులు రావడంతో వడబోత అనంతరం ఒక్కో పదవికి 6 పేర్లతో మహేంద్రన్ జాబితా రూపొందించారట. ఈ జాబితాతో పాటు ఆయా నేతలు నిర్వహించిన పదవులు, ప్రజాక్షేత్రం, పార్టీ క్యాడర్లో ఉన్న అభిప్రాయాలతో ఈ నెల 25న ఆయన అధిష్టానానికి అందించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ నగర అధ్యక్షులను వచ్చే నెల 15లోగా పార్టీ ప్రకటిస్తుందని సమాచారం. డీసీసీ నగర అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నేతలు ఎవరికి వారు పదవి తమకే దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారట. డీసీసీ దరఖాస్తు చేసుకున్న వారిలో వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్, నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్ చౌదరి, మద్ది శ్రీనివాసరెడ్డి, సూతకాని జైపాల్, కొత్త సీతారాములు, ఎండి ముస్తఫా, బెల్లం శ్రీనివాసరావు, పగడాల మంజుల, సూరంపల్లి రామారావు, చోటా బాబా తదితరులు ఉన్నారు. అలాగే నగర అధ్యక్ష పదవికి నాగండ్ల దీపక్ చౌదరి, కమరపు మురళి, ఖాదర్ బాబా, రషీద్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ ఈ నెల 11 నుంచి 19 వరకు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గ వారీగా ముఖ్య నేతలతో సమావేశమై క్రియాశీలకంగా పనిచేస్తున్న నేత ఎవరు, ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, వారి పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు. ఇలా 5 నియోజకవర్గాల్లో 3800 మందితో ముఖాముఖి నిర్వహించగా అధ్యక్ష పదవులకు దరఖాస్తు చేసుకున్న వారితో ఈ నెల 19న ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, పదవులు ఇస్తే పార్టీ బలోపేతానికి ఏం చేస్తారని ఆరా తీశారు.
మొత్తంగా 66 దరఖాస్తులు రావడంతో 2 పదవులకు 6 చొప్పున పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించడంతో ఎవరి పేర్లు జాబితాలో ఉన్నాయి, అందులో ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.